కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో కొనసాగబోతోంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు కూడా త్వరలోనే ప్రారంభించబోతున్న నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశంలో ఏ బడ్జెట్లు అమలు చేయాలి, దాంతోపాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో రైతులకు ఇచ్చినటువంటి మాట రుణమాఫీతో పాటుగా రైతు భరోసా నెరవేర్చేందుకు ఆగస్టు 15 లోపు డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో ఈ డెడ్ లైన్ వరకు ఏ విధంగా చేయాలి, ఏ శాఖలో ఎంతెంతగా తీసుకురావాలి అన్న దానిపైన కంప్లీట్గా కూడా ఒక మంత్రివర్గ సమావేశం అయితే కొనసాగబోతోంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు అందుబాటులో ఉన్నారు. రాంబాబు. ప్రణయ్, మరికొద్దిసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశానికి ఇప్పటికే మంత్రులందరూ కూడా సచివాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా రుణమాఫీ ప్రధాన ఎజెండాగా ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించినటువంటి అధ్యయనం చేసేందుకైతే మహారాష్ట్ర, రాజస్థాన్లో కూడా ఈ యొక్క బృందం అయితే వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఈ యొక్క రుణమాఫీ చేయాలని చెప్పే దానిపైన మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే తక్కువ ఉన్నటువంటి లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత, 2 లక్షన్నర ఉన్నటువంటి వాళ్ళకు రెండో ప్రాధాన్యత, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళకు మూడో ప్రాధాన్యతగా ఇవ్వాలని చెప్పేసి మొత్తం కూడా రుణమాఫీకి 30,000 కోట్ల రూపాయల అవసరం ఉంటాయి. అదేవిధంగా ఇటు రైతు భరోసా, ఎందుకంటే పంటకాలం వచ్చింది కాబట్టి వర్షాకాలం సీజన్లో పంటలు ప్రారంభమైనాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కింద కూడా ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. మొత్తం 37,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల సమీకరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క సమీకరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుంటా ఉంది. వాటిపైన అన్వేషణ కూడా చేస్తూ ఉంది. మరొకవైపు ఈ యొక్క కేబినెట్ భేటీలో దీంతో పాటుగా ఇటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశం, దాంట్లో ఇటు BHELకు టెండర్ లేకుండానే ఇచ్చినటువంటి ఎలాంటి బిడ్డింగ్ లేకుండానే దాఖలు చేయకుండానే ఈ యొక్క టెండర్ను అప్పగించినటువంటి పరిస్థితిని కూడా దీనిపైన పరిశీలిస్తూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే విచారణ కమిషన్ కూడా ఇప్పటికే కేసీఆర్ కూడా లేఖ కూడా సమన్లు కూడా నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నోటీస్ పైన కేసీఆర్ కూడా 12 పేజీల లేఖను కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పటికే దీనిపైన సంతృప్తి చెందినటువంటి ఇటు విచారణ కమిషన్ మరొకసారి కూడా మరికొంతమందిని కూడా విచారించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో మరొకవైపు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ యొక్క విచారణ కమిటీలు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఇంకా సమయం సరిపోవట్లేదని చెప్పేసి భావించిన నేపథ్యంలో ఈ 2 కమిషన్లు కూడా విచారణ కమిషన్లకు మరింత సమయాన్ని ఇచ్చేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క కేబినెట్లో పరిశీలించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు 6 గ్యారెంటీలు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఈ రేషన్ కార్డులను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో అన్ని పథకాలు కూడా రేషన్ కార్డులతో ముడిపడి ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డులను ఇవ్వాలని చెప్పేసి ఈ కేబినెట్ తర్వాత వెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. మరొకవైపు అసెంబ్లీ సమావేశాన్ని కూడా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి దీనికి తేదీలను కూడా ఖరారు చేసేందుకైతే దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఇటు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విభజన సంబంధించినటువంటి అంశాలు అనేకంగా ఉన్నాయి. 10 ఏళ్ళు అయిపోయింది విభజన అయిపోయి, ఆ తర్వాత ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటాయి. ఈ యొక్క ఉమ్మడి రాజధాని అయిపోయిన తర్వాత సమయం కూడా అయిపోయింది. అయినా కానీ ఇంకా ఈ యొక్క ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు అట్లే ఉన్నాయి. ఏ విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఉద్యోగుల విభజనకు సంబంధించి కానీ లేకపోతే ఆస్తులకు అప్పులకు సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వీటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి DAలు, PRCలకు సంబంధించినటువంటి అంశాలు, వాటిపైన ఇప్పటికే కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఇప్పటికే విజ్ఞప్తి రూపంలో ఉన్నటువంటి వాటిని కూడా గతంలో ఇచ్చినటువంటి హామీల మేరకు అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క DAలను విడుదల చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి అతి ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాల్లో ఇది ఒకటి. మరొకటి ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విలీనానికి సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, వీటన్నిటిని కూడా ఈ యొక్క పరిగణలోకి తీసుకొని ఈ యొక్క కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా విద్య, వైద్యం, వ్యవసాయం అనేటువంటి 3 ప్రధాన రంగాలుగా ప్రభుత్వం భావిస్తున్నది. వీటి ప్రాధాన్యతగానే ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ప్రభుత్వం అయితే గత సంవత్సరానికంటే ముందు, గత ప్రభుత్వానికంటే ముందుగానే ఈ యొక్క పుస్తకాలను
పుస్తకాలను విడుదల పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇటు దాంతోపాటుగా దుస్తులను వివిధ విద్యార్థులకు కావాల్సినటువంటి సామాగ్రిని అదేవిధంగా మౌలిక సౌకర్యాలను కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించి సెమీ రెసిడెన్షియలను ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు కూడా సెమీ రెసిడెన్షియల్ వచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఆయా మంత్రిత్వ శాఖలు కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉన్నది. ఆ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కానీ విత్తనాలకు సంబంధించినటువంటి కల్తీ విత్తనాలు లేకుండా చూసుకునేందుకు ఇప్పటికే విత్తనాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. రైతు పెట్టుబడికి సంబంధించినటువంటి రైతులకు వివిధ సదుపాయాలు అందించేందుకు సూచనలు సలహాలు అందించేందుకు కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారులను కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో విద్యా వైద్యం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలపైన కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అనేక ఉన్నాయి. ఈ అప్పులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతున్నది. దాంతో ప్రభుత్వాన్ని నడపాలంటే పెను భారంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఒక పరిపాలన ముందుకు అందించాలని చెప్పేసి భావిస్తున్నది. అందుకు శాఖలలో వృధా వ్యయం లేకుండా చూడాలని చెప్పేసి ఆ విధంగానే శాఖల నుంచొని వివిధ అప్పులు తీసుకొచ్చినా కానీ దాంట్లో నుండి ఆదాయాన్ని సృష్టించేటువంటి మార్గాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్వేషిస్తూ ఉన్నది. మరొకవైపు ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇప్పటికే అమ్మకాలు జరిగినటువంటి వాటిని కూడా మళ్ళీ ఒకసారి వాటిపైన పునరాలోచన చేసి వీటన్నింటినీ కూడా కొంత తనఖా పెట్టైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జూలై 2వ వారం నుండి ఆగస్టు 15 లోపు అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చినటువంటి వాగ్దానాలు దాంతోపాటుగా ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లేందుకైతే ఈ యొక్క కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రణయ్. ఎస్ రాబాబు, అయితే ప్రధానంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో మనం మాట్లాడుకుంటే రుణమాఫీకి సంబంధించి 3 దఫాలుగా కూడా ప్రభుత్వం చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే జూలై 15 నుంచి దాదాపు ఈ జూలై 15 నుంచి ప్రారంభించి 3 విడతలుగా అంటే ఆగస్టు 1వ వారం 2వ వారం వరకు కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే దీంట్లో రుణమాఫీకి సంబంధించి మొదటగా ఏ ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నారు? ఎకరం నుంచి అంటే బిలో ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నారా, లేదంటే ఎకరం నుంచి దాదాపు 3 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారా? దాంతోపాటుగా కొంత ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా వరకు రుణాలు తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉండబోతా ఉంది. మరొక అంశం ఏంటి అని అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే ప్రజాప్రతినిధులు కూడా చాలా వరకు రుణమాఫీని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఏమైనా మినహాయింపు ఉండబోతుందా? అసలు కంప్లీట్ రుణమాఫీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? ప్రణయ్, దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రైతు రుణమాఫీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అధ్యయన బృందాన్ని పంపింది. వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్ళినటువంటి అధ్యయన బృందం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇటు పథకాలను కూడా పరిశీలన తీసుకుని ఈ యొక్క రుణమాఫీని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నది. ముఖ్యంగా రైతులకు 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇటు 1 లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళను అదేవిధంగా 1.5 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళను 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళను ముగ్గురిని 3 కేటగిరీలుగా విభజించి ఇటు ఫస్ట్ 1 లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి తర్వాత 1.5 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా తర్వాత 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రాధాన్యత పరంగా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. మరొక వైపు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అనేక సూచనలు సలహాలు వచ్చినటువంటి నేపథ్యంలో వివిధ పార్టీలు కానీ లేకపోతే వివిధ మేధావి వర్గాలు కానీ లేకపోతే అధ్యయన బృందాలు పరిశీలించినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరినీ కూడా ఐటీ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వీళ్ళందరినీ కూడా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళందరినీ కూడా మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశం, అంటే వీళ్ళని వదిలేసి మిగతా వాళ్ళకు మాత్రమే రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రాధాన్యత పరంగానే ఈ యొక్క 3 కేటగిరీలుగా విభజించి వీళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైతు భరోసాను కూడా వీళ్ళకే ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఫ్లాట్లకు కూడా అదేవిధంగా రాళ్ళు బోళ్ళు గుట్టలకు కూడా అట్లా ఈ యొక్క రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే పరిశీలన చేస్తూ ఉంది. ఈ అంశం కూడా ప్రధానంగా కేబినెట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రణయ్. ఎస్ రాబాబు, ఇంకొక అంశం ఏంటంటే 9-10వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా తెరపైకి రాబోతా ఉన్నాయా? దాంతోపాటుగా అసెంబ్లీ డేట్లను ఏమైనా అసెంబ్లీ నిర్వహించాలన్నటువంటి నిర్ణయం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి డేట్లు ఏమైనా ఖరారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? ఒకవైపు ఇటు రాష్ట్రంలో రాజకీయాలు అంత వేగంగా
వివిధ పార్టీలు మారడం అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు మరొక వైపు ఇటు శాసన మండలిలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి పైన ఇటు బీఆర్ఎస్ఏ అది అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టేటువంటి అవకాశం ఉన్నదని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వేగంగా చేరికలను చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోపై పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. ఎవరైతే ఇది 4-5 సంవత్సరాలు ఉండేటువంటి పీరియడ్ సమయం ఉన్నటువంటి ఎంపీలను ఎమ్మెల్సీలను మాత్రం తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. దాంతోపాటుగా ఎమ్మెల్యేలను కూడా తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. అసెంబ్లీ సమావేశాలకు ముందే వీళ్ళందరినీ తీసుకుంటే పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కూడా ముందుగానే పెట్టి దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీలో కూడా అనేక విషయాలు చర్చించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, ఎందుకంటే రైతు పెట్టుబడి అంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన కానీ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలను అయితే తొందరగా పెట్టాలని చెప్పేసి ఇటు కేంద్రంలో ఇటు సమావేశాలు అయిపోగానే పార్లమెంటు సమావేశాలు అయిపోగానే అసెంబ్లీ సమావేశాలను పెట్టాలని చెప్పేసి భావిస్తున్నది. ఎందుకంటే ఇటు రాష్ట్రానికి ఏమన్నా దానికి సంబంధించినటువంటి ఏమన్నా వరాలు ఏమన్నా ఉండబోతున్నాయా, లేకపోతే రాష్ట్రానికి ఏమన్నా మేలు జరగబోతుందా అని చెప్పేసి చూసి దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నది. ప్రణయ్, రాంబాబు, ఇంకొక ప్రధాన అంశం ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో మహిళలకు సంబంధించినటువంటి ఇటు ఫ్రీ బస్తో పాటుగా 2,500 రూపాయలను అందజేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చర్చ కొనసాగించేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? అండ్ దాంతో పాటుగా ఇప్పటికే మంత్రివర్గ ఈ యొక్క క్యాబినెట్కి సంబంధించి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులతో ఏ శాఖ నుంచి ఎంత మొత్తం రావాల్సి ఉంది, అదేవిధంగా ఏ శాఖకు ఎంత కావాలి అన్నటువంటి చర్చలు కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ దిశగా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి రామకృష్ణరావుతో కలిసి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే వాళ్ళతోటి చర్చిస్తూ ఉన్నారు. ఆయా శాఖల్లో ఏ అవసరాల మేరకు ఎంత కేటాయింపులు కావాలి, ఎంత మేరకు అవసరాలు నేను చెప్పేసి దాని మీద ఇటు ఆయా సంబంధిత శాఖలతోటి కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా అంటే ఒక టైం బాండెడ్గా అంటే అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా మొత్తం కూడా బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏ శాఖలకు ఎంత కేటాయింపులు కావాలన్న దానిపైన కూడా మొత్తం కూడా ఆయా శాఖల నుంచి సమాచారాన్ని సేకరించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఒక రిపోర్ట్ను ఇచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయి. మరొక వైపు ఇటు పార్టీ అంటే ప్రభుత్వం మాత్రం ఇటు ప్రభుత్వాన్ని అంటే స్ట్రెంగ్తన్ చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఇటు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ ఇచ్చినటువంటి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి 2,500 రూపాయలను కూడా గృహ అవసరాల కోసం ఇచ్చేటువంటి ఈ యొక్క 2,500 రూపాయలను కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కానీ కాకపోతే ప్రాధాన్యత క్రమంగా ఈ యొక్క పథకాలను అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, లేకపోతే మహిళలకు ఫ్రీ బస్సు కానీ, లేకపోతే మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటు 2,500 రూపాయలను కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నా కానీ ఈ యొక్క ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క అంశాన్ని కూడా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే దీనిపైన కూడా చర్చించేటువంటి ఈ యొక్క 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అమలు కానటువంటి పథకాల మీద కూడా పునరాలోచన చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎస్ రాంబాబు, ఇంకొక అంశం ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా విద్యా వైద్యంపై అదేవిధంగా వ్యవసాయంపై ప్రధానంగా కూడా క్యాబినెట్లో చర్చ ఉండబోతుంది అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విద్యకు సంబంధించి మనం ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ పాఠశాలల్లో చూస్తే కొంత మౌలిక వసతులు లేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కూడా ఇంటర్ విద్యార్థులలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి, లెక్చరర్లను పెంచాలంటూ కూడా పలు విద్యార్థి సంఘాలు కొంత ఆందోళన చేపట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. సో మరి విద్యాశాఖకు సంబంధించి ఇప్పటికే మంత్రి పదవి కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. బట్ ఇప్పటికీ ప్రత్యేక మంత్రిని కూడా విద్యాశాఖ కేటాయించలేదు. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రికి సంబంధించినటువంటి అంశాలపై విద్య అన్నటువంటి టాపిక్పై కంప్లీట్గా కూడా మౌలిక సదుపాయాలను పెంచడం కానివ్వండి, లేదా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజనం ఇంప్లిమెంటేషన్ లాంటి అంశాలు ఏమైనా తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయా?
యాస్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మౌలిక వసతుల కల్పన కోసం అయితే ఇప్పటికే బడ్జెట్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఆయా ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలో కానీ ఇటు యూరినల్స్ లాంటివి కానీ వీటన్నిటికీ కళాశాలలు అంటే కళాశాలలు కానీ తరగతి గదులు పాఠశాల తరగతి గదులు కానీ కళాశాల తరగతి గదులు కానీ వీటన్నిటిలో ఎలాంటి చిన్న సదుపాయం లేకున్నా కానీ వెంటనే కల్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే విద్యాశాఖ తన దగ్గరే ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నందున దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని చెప్పేసి ఇప్పటికే ఇటు పాఠశాల విద్యార్థులకైతే ఇటు దుస్తులు కానీ లేకపోతే పాఠశాల విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు మధ్యాహ్న భోజనాన్ని ఇప్పటికే పాఠశాలలో మాత్రం సెమీ రెసిడెన్షియల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అంటే గురుకులాలకు ధీటుగానే ఈ యొక్క సెమీ రెసిడెన్షియల్ కూడా పాఠశాలను ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కార్పొరేట్ పాఠశాలల కళాశాలకు ధీటుగా ఈ యొక్క ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పాఠశాల విద్యకైతే నిధులు కేటాయించింది. మరొక వైపు ఇటు కళాశాలలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనేక మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు పైన కూడా ఆలోచన చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటు కళాశాలలో ఉన్నటువంటి ఎక్కడైతే పకడ్బందీ భవనాలు కావాలని చెప్పేసి దాంతోపాటుగా అధ్యాపకుల పోస్టులు కావాలని చెప్పి ఇటు మధ్యాహ్న భోజనం కావాలని చెప్పేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పి విద్యార్థి సంఘాలు గత కొంతకాలంగా అంటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా గత కొన్నేళ్లుగా కూడా ఈ సమస్య పెండింగ్లోనే ఉండిపోయింది. కానీ వచ్చిరాగానే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ యొక్క విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకెళ్లినందున దీనిపైన వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన పాఠశాలలకు మాత్రం సెమీ రెసిడెన్షియల్ మాదిరిగా ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్తున్నారు. కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్లో కూడా దీని ప్రస్తావన వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రణయ్ ఎస్ రాబాబు, ఇంకొక పాయింట్ ప్రధానంగా ఇప్పుడు దాదాపు రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ లేదంటే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించి దాదాపు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు కిసాన్ మోక్షకు సంబంధించి అటు కేంద్ర పథకానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కూడా తొందరలో రాబోతా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 700 కోట్ల రూపాయలు కావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు మనం చూసుకుంటే దాదాపు ఇప్పటికే మనకు దాదాపు 70 లక్షల వైపు కూడా అంటే 70 లక్షల ఎకరాలకు ఇటు రుణమాఫీ కావచ్చు, దాంతో రైతు భరోసా ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఈ 3 విడతల్లో 15,000 రూపాయలు కంప్లీట్గా వేయబోతుందా, లేదా ఇప్పుడు 50% వేసి మళ్ళీ తర్వాత 50% ఏమైనా ఆలోచనలో ఉందా, లేదు ఓన్లీ రుణమాఫీ మాత్రమే ఈ ఆగస్టు 15 లోపు చేసి రైతు భరోసా అనేటువంటి పథకాన్ని మరి తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పటికే పలు సంఘాల నుండి కానీ కొంత ముఖ్యమంత్రికి కానీ లేకపోతే రాష్ట్ర మంత్రులకు కానీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే విజ్ఞప్తులు చేసినటువంటి వాళ్ళు కానీ మేధావి వర్గాలు కానీ సూచన మేరకు అయితే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కానీ భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఇటు ప్రాధాన్యత క్రమంగా ఇవ్వాలని చెప్పేసి సూచనలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు 1,00,000కు సంబంధించినటువంటిది కానీ 1,50,000కు సంబంధించినటువంటి కానీ 2 లక్షలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత పరంగా ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మరొక వైపు పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి రైతు భరోసా విషయంలో కూడా ఇటు రైతు భరోసా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఫ్లాట్లకు కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వద్దు అనే దానిపైన కూడా ఇప్పటికే ఇటు ఉద్యోగులు కానీ లేకపోతే ఐటీ కట్టేటువంటి వాళ్ళకి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్ లాంటి వాళ్ళకు కూడా ఇవ్వద్దని చెప్పేసి కొన్ని సూచనలు విజ్ఞప్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన చర్చించిన తర్వాతనే ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇటు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్నటువంటి దానిపైన మాత్రం ఇప్పటికే ఇటు మహారాష్ట్ర అదే రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు వెళ్ళి అధ్యయన బృందం పరిశీలించింది. కాబట్టి ఇటు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క 2 లక్షలకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే 1,50,000 కానీ 1,00,000 కానీ ఆ యొక్క ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వీళ్ళని కూడా మినహాయించి ఇవ్వాలని చెప్పేసి సూచనలు కూడా ఈరోజు దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి కేబినెట్ సమావేశానికి సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా కూడా రైతుల రుణమాఫీ రైతుల